ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇదైతే కనుక ఒక అక్కది డిజైన్ పెట్టి కుట్టమనింది, మన ఇంటి దగ్గర ఉన్న అక్కని. సరే అన్నట్టు కుట్టేస్తున్నాను. కుట్టేసాను కూడా. దానికి హెమ్మింగ్ ఒక్కటి పని అయితే ఉంది. నేను ఏం చేశానంటే, ఇది ఒక 2-3 సంవత్సరాల కిందట మేబీ అయిండొచ్చు, అంతకన్నా ఎక్కువే అయి 2-3 అంతకన్నా ఎక్కువ అయిండదు. మేబీ 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు అయింటుంది. ఆ టైంలో అయితే కనుక ఈ క్లాత్ మీషోలో బాగా ట్రెండ్ అయింది. ఇది అనేది మీషోలో అనేది క్లాత్ బాగా ట్రెండ్ అంటే కనుక అటు ఇటు ట్రెండ్ కాదు. అప్పుడు ఏం చేశానంటే కనుక, నేను మా ఆయన్ని అడిగి ఈ క్లాత్ మీషోలో పెట్టించాను. పాపకు కుడతాంబా పెట్టు అనేది చెప్పాను మా ఆయనతో. అంటే మా ఆయన నాకు కొనియాలంటే ఒక నిమిషం ఆలోచిస్తాడేమో కానీ బిడ్డ కొనియాలంటే ఆలోచించాడు. మంచిగా కుడతాను, నేను ఒకటి అనుకున్నాను, అదే మోడల్ కుడతాను అనేది చెప్పాను. మేబీ 2 సంవత్సరాలు అయినొచ్చు. కొని పెట్టి చాలా రోజులు అయిపోయింది. అప్పుడు ఒక డ్రెస్ కూడా కుట్టాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది పెట్టినాడు. ఇది వచ్చేసి 3 మీటర్లేమో క్లాత్ 3 మీటర్లు, పాయింట్ క్లాత్ 2 మీటర్లు. అట్లా ఈ క్లాత్ అనేది పెట్టాము ఆన్లైన్లో. పెట్టిన తర్వాత నేను ఇది వచ్చేసి మీటర్ కన్నా కొంచెం మేబీ ఎక్కువ ఉండొచ్చు, అంతే, అంత మించి ఏమి ఎక్కువ లేదు. మీటర్ కన్నా టేప్ ఇడలేదే, బట్టి చూద్దాము తెలుస్తుంది. అంతే, ఇది మీటరు, ఇది ఇంత, అంటే మీటర్న్నర కన్నా కూడా ఇంకొంచెం తక్కువగా ఉంది క్లాత్. ఈ క్లాత్ అనేది మిగిలింది. అది అప్పుడు మా పాప ఒక 3 ఏళ్ల కింద చిన్నగానే ఉన్నది. పిల్లలు తెలిసిందే కదా, 1 సంవత్సరం పొడుగు బల పెరుగుతారు, లేదంటే అట్నే గుడిదారు లెక్క ఉంటారు. అట్లా మా పాపకు పాయింట్ కట్ వర్క్ పెట్టేసి, అంటే కింద కాళ్ళ దగ్గర మొత్తం లూజ్ ప్లాజా ఉంటది కదా, ఆ ప్లాజా టైప్ లూజ్ పెట్టేసి కట్ వర్క్ పెట్టి కుట్టాను. పైన వచ్చేసి అంటే పైన ఇక్కడ వజుకొచ్చిన ఇక్కడ నుంచి ఇట్లా సైడ్కి వచ్చేటట్టు. అందుకు క్లాత్ అనేది ఎంత 2 మీటరు బావు అంతే. ఇంకా 3 మీటర్లు అంటే ఇది మిగిలిందంటే ఇంతకన్నా కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది పాపకు అయింది, అంతే. అంత మించి ఎక్కువ అయితే కనుక కాలేదు. ఇంకా మిగిలినది క్లాత్ అయితే ఇది. నేను ఏం చేశానంటే, మళ్ళీ వెనకమ్మటే పాప కుడితే ఏం బాగుంటుందిలే, ఏదో ఒక దానికి ఫ్రాక్ కుట్టుకుందాము అంటే బాడీకి హ్యాండ్కు ఇది వేసేసుకొని కింద వేరేది ఏదైనా క్లాత్ వేసి కుట్టుకుందామనే మైండ్లో ఉన్నాను నేనైతే. కానీ ఆ మైండ్లో ఉన్నాను, ఏమంటారు, కానీ నాకు మొన్న ఒక టాపు కుట్టుకున్నాను, గుర్తుందా? మొన్న వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియోలో. అంటే ఇది బాగాలేదంటుంది మా పాప నైట్ డ్రెస్ లెక్క అనేసి. అదైతే కనుక నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా అనిపిస్తుంది అనేసి. అందరు కూడా భలే ఉంది అక్క అనేసి కూడా కామెంట్ అయితే పెట్టారు. ఇంకా దాంతో నాకు ఇంకా టాప్స్ ఇలా అయితే బాగుంటుందేమో ఒకటే కలర్ లో అనిపించేసింది అని. అంటే ఇదే పాయింట్ అట్లా కుట్టట్లేదు, మా పాపకు ఈ డ్రెస్ టైట్ అయిపోయి బిర్రయ్యి ఇంకా పైకి అయిపోయి కూడా పక్కన పడేసింది ఇంకా డ్రెస్ మొత్తానికే. దీన్ని నాకు అది కుట్టుకున్నాక ఇది కుట్టుకుంటే బాగుంటుందేమో టాపు అనిపించేసింది నాకు. ఇది ఇంతమైన అయితే సరిపోతుందండి. హ్యాండ్ ఒకేలా పొడుగు లేకుండా పొట్టిగానే పెట్టేసుకుంటాను, హ్యాండ్స్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీని మీదకి నిన్న పాయింట్ కోసం ఒక క్లాత్ తెచ్చానండి. అంటే సేమ్ క్లాత్ మనకు ఇంకా మళ్ళీ మీషోలోనే పెట్టాల్సింది ఉంటుంది ఎందుకు అనిపించేసి ఈ క్లాత్ అనేది తెచ్చాను. 2 మీటర్లు. అప్పుడు వచ్చిన క్లాత్ కూడా సేమ్ ఇదేనండి. ఇది ఒక 2 మీటర్లు తెచ్చాను. ఈ 2 కలిపి ఇది వచ్చేసి ఏమంటారు, ఈ లూజ్ పాయింట్ లెక్క కుట్టేసుకొని ఇది పైన టాప్ కుట్టుకొని చూద్దాము ఎలా ఉంటుందో అనేసి అనిపించేసింది. ఇంకొకటి, ఈ పాయింట్ కుట్టుకోవడానికి నేను మ్యాక్సిమము కుట్టేటివి ఏం చేస్తానంటే, ఇంట్లో ఉన్న క్లాత్తోనే సరిపుచ్చుతూ ఉంటాను. ఈ పాయింట్ క్లాత్ కొని మరి కుట్టడానికి కారణం ఏంటంటే, దీనికి ఈ కలరు చున్నీ ఉందండి, చున్నింది దాని మీదకి యాంగిల్ లెంత్ పాయింట్ లెగ్గిన్ ఉంటది కదా, ఆ లెగ్గిన్ అనేది తీసేసుకున్నాను మా పాపకు. అంటే అప్పుడు ఆ చున్నీ కలరు నాకు లెగ్గిన్ కావాలని తీసేసి ఫస్ట్ చున్నీలు కొన్నాను. ఎవరన్నా డ్రెస్ కొని డ్రెస్ మీద మ్యాచింగ్ పాయింట్ చున్నీ కొంటారు, నేను అలా కాదు. ఆఫర్ ఉందని 100కు 3 చున్నీలు ఇస్తున్నారు అనేసి, ఇలాంటివి కాదు, ఇది అంటే మామూలు మంచి చున్నీలు అవి. సిఎంఆర్లో మాకు తెలిసిన పాపడ పనిచేస్తుంది. లేదు ఇట్లా ఆఫర్లో ఇస్తున్నారు చున్నీలు మంచి. ఇవి 100 రూపాయల చున్నీలు ఉంటాయి చూడండి, పెద్దవి, 150, 120 చున్నీలు, పెద్ద చున్నీలు.
ఆ చున్నీలు ఇట్లా పండగ ఆఫర్లు ఇస్తున్నారు, 100కు 3 చున్నీలు అని. అంటే అప్పటికి ఎంత 900 బిల్లు అయింది, అది 1000 రూపాయలు బిల్లు చేస్తే కప్పులు ఫ్రీ ఇస్తున్నారు అని. మనకు తెలిసిందే కదా ఏమన్నా ఫ్రీ అంటే అనేసి నేను సర్లే అనేసి అది సరే 100 రూపాయలకి చున్నీలు తీసుకున్నాను. ఆ చున్నీ మీదకి మ్యాచింగ్ ప్యాంటే లేదు, పింక్ కలర్. అందుకోసమని సేమ్ కలర్ పింక్ ప్యాంట్ కోసం పోతే నేను యాంగిల్ లెంత్ ప్యాంట్లు వేసుకుని, అవి టైట్ ఎక్కువగా ఉంటాయి. నేను కట్టు టాప్లు వేసుకుంటా కదా, బయటికి మొత్తం గలీజ్ గా ఉంటుంది కాబట్టి మా ఆయన చెంప పగలగొడతాడు. మా ఆయన పగలగొట్టేది పక్కన పెడితే నాకు ఇష్టం ఉండదు. అందుకోసమని ఆ అక్క నేను ఎప్పుడు తీసుకున్నాక కాడిపోతే, లేదు మధు బాగుంటాయి ప్యాంట్లు, ఇప్పుడు బాగా సేల్ అవుతున్నది, ఒకసారి ట్రై చేయి, లేకుంటే ఒకవేళ నీకు ఇష్టం లేకుండాక మీ కూతురికి ఇచ్చేసే అనింది. సర్లే అన్నట్టుగా నేను పాపం ఇంట్లో కదా వేస్ట్ ఏం కాదు కదా అని ప్యాంట్ తెచ్చి ఆ చున్నీ 2 తెచ్చాను. తర్వాత వచ్చేసి నేను వేసుకొని చూశాను, చాలా గలీజ్గా అనిపించింది నాకు చూసుకోవడానికి నాకు అనిపించేసింది. అంటే అలవాటు నెలకు పెద్దగా అనిపించదేమో, నాకు అలవాటు లేదు కాబట్టి ప్యాంట్ టైట్గా ఉన్న నెలకలో కొంచెం ఇబ్బందిగా, నేను లెగ్గిన్లు కూడా వేసుకోలేను, స్కిన్ అనేది అంత ఏదో లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అవి లెగ్గిన్ వేసుకోవడమే ఆడికాడికి, దాంతో ఇవి వేసుకోలేక వద్దనేసి మా పాపకి ఇస్తే, మా పాప మ్యాక్సిమం మా పాప కూడా లూజ్ ప్యాంట్లు ఇష్టపడుతుంది, ఈ లెగ్గిన్స్ కన్నా ఎక్కువ మ్యాక్సిమం నా ప్యాంట్లే వాడుతుంది లూజ్గా ఉన్నాయి అనేసి. అందుకోసమని ఆ ప్యాంట్ మా పాపకు కూడా నాకు వద్దు ఆ ప్యాంట్ అనింది. సర్లేంగా అనేది పక్కన పెట్టేసాము. చున్నీ మళ్ళీ ఖాళీ అయిపోయింది కదా, దీని మీదకి చున్నీ మ్యాచింగ్ అవుతుంది. అలాగని ప్యాంట్ క్లాత్ తెచ్చుకున్నామంటే ఆ చున్నీ ప్యాంట్ 2 కలిసి అనేది ఏ డ్రెస్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు కదా, కలర్ మ్యాచింగ్ అయితే అని ఆ ఐడియాతో తెచ్చాను, అంతే, అంతమించి ఏం లేదు. దీంతో కుట్టుకొని సింగారిద్దాం. ఈ 2 బాగా మ్యాచింగ్ ఉన్నాయి కదా. డ్రెస్ అయితే వేసుకున్నాను, ఇది మీటర్ బావే అయిందానా, హ్యాండ్స్ ఫుల్ గా రాలేదు, హాఫ్ మాత్రమే వచ్చేసాయి. పాయింట్ క్లాత్ అనేది ఇలా వేసేసుకున్నాను, నెక్ కొంచెం డీప్ అయితే పెట్టేసుకున్నాను. బాగానే ఉంది అనేసి నా ఉద్దేశము. అంటే ఇప్పుడు మామూలుగా రెడీమేడ్ డ్రెస్సులు వేసుకొని అలవాటు అయ్యి ఇలా నెక్ డీప్ పెట్టుకున్నామంటున్నాక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనము టైలర్లం కాబట్టి రకరకాలుగా మారుస్తుంటాం కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. డ్రెస్ అయితే పర్ఫెక్ట్ గా కూర్చుంది. ఇది డ్రెస్ కు నేను లైనింగ్ వేయకుండా కుట్టాను, లైనింగ్ వేసుకుంటే ఇంకో కొంచెం బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇది గాలి వచ్చినప్పుడు టింగ్ అని పైకి అయితే ఎగురుతా ఉంది, ముందుగానే గాలి కాలం కదా. ఈ వీడియో అయితే తీసిన ఒక వారానికి అప్లోడ్ అవుతుంది, లేదా 10 రోజులకు. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది అనేది అయితే ఏం లేదు, ఎందుకంటే రోజు టైం చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి. మంచిగా రెడీ అయ్యి వీడియో తీసుకుందాం అనుకున్నాను. వచ్చిన తర్వాత షాప్ క్లీన్ చేసి దేవునికి కాకా పట్టాలకల్లా టైం అయితే ఇంత అయింది. అందుకే రెడీ అయినదల్లా మొత్తం చెమటలు కారిపోతా ఉన్నాయి. సింపుల్ గా మీటర్ బావుతో అయితే ఇలా టాప్ అయితే కుట్టుకోవచ్చండి. మామూలుగా నా సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కుట్టుకోవచ్చు. నాకన్నా కొంచెం లావు ఉన్నా కానీ కుట్టుకునే ఆప్షన్ ఉంది, కానీ హ్యాండ్ మటుకు మాక్సిమం పైకే వస్తాయి, కిందికి అయితే హ్యాండ్స్ అయితే రావు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఏదైనా చేయొచ్చులేండి. ఇంకా మామూలుగా టైలరింగ్ తెలియని వాళ్ళకు, వేరే దగ్గర కుట్టించుకొని పోయిన వాళ్ళకందు కాదనేసి చెప్తారు, మీటర్ మావుతో డ్రెస్ ఎలా అవుతుంది అనేది కూడా అంటారు. కానీ మామూలుగా మనం కుట్టుకోవడానికి అయితే మీటర్ మావుతో పర్ఫెక్ట్ గా అయితే డ్రెస్ అవుతుంది. నేను వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇది కొంచెం మాత్రం కనిపిస్తుంది. నేను షార్ట్ కూడా తీసి అనేది మీకు చూపిస్తాను, అందులో అనేది బాగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ అయితే మొత్తానికి ఇది చూడండి, ఫుల్ గా అయితే కనిపిస్తా ఉంది కదా. పాయింట్ అయితే నేను ఈ చున్నీ తీసుకొని చున్నీ కలర్ పాయింటే తెచ్చుకున్నాను, ఇంకా ఇది కూడా మ్యాచింగ్ అయ్యింది కదా అనేసి. ఇంకొకటి ఏంటంటే చున్నీ పాయింట్ ఒకటే కలర్ ఉన్నా అంటే మనం ఏదే డ్రెస్ మీద కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో అయితే తెచ్చుకున్నాను. పాయింట్ అయితే ఇలా ప్లాజా టైప్ లో అయితే కుట్టుకున్నాను, లూజ్ గా వచ్చేటట్టుగా అయితే ఇంకా అటువైపు ఇటువైపు సెల్ పెట్టుకోవడానికి ఇలా జోబులు అయితే పెట్టేశాను ఇలా అనేది. ఇంకా మనం టైలర్లో అయితే ఇలా అయితే కుట్టుకోవచ్చులేండి. నేను కుట్టుకున్న పాయింట్ లో అయితే మాక్సిమం అనేది జోబులు కన్ఫామ్ గా అనేది పెట్టుకుంటా ఒకవైపు అన్నా కానీ, ఎందుకంటే యూజ్ చేయకపోవచ్చు కానీ బాగుంటుంది అనేది నా ఉద్దేశము. బండిలో పోయేటప్పుడు అంటే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, నడుచుకుంటూ పోయేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ అవసరం లేదు కదా, మొబైల్ పెట్టుకోనికి లేదా చిల్లర డబ్బులు పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనేసి నా ఉద్దేశము. డ్రెస్ ఎలా ఉంది ఏంది అనేసి ఇంకా కామెంట్ అయితే చేయండి. మీటర్ బావుతో డ్రెస్ ఎలా కుట్టుకోవాలి అనేది వీడియో కావాల్సింది కూడా కామెంట్ చేయండి. నేను వేరే టాప్ ఏదైనా కటింగ్ చేసి అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.